అన్నమయ్య సంకీర్తనల్లో బ్రహ్మ సాక్షాత్కారం సామాజిక సందేశం ఉందని వక్తలు తెలిపారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్నమయ్య సంకీర్తనల మీద సాహితీ సదస్సు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షుడు ఆచార్య చెన్నప్ప అన్నమయ్య సంకీర్తనలు బ్రహ్మ సాక్షాత్కారం అంశం మీద ప్రసంగించారు. ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మల్లేశ్వరరావు అన్నమయ్య సంకీర్తనలు సామాజిక సందేశ అంశాలను వివరించారు. రామానుజుని యొక్క విశిష్ట అద్వైతాన్ని అన్నమయ్య అనుసరించారని నగరి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల అధ్యాపకులు వరలక్ష్మి తెలిపారు. వాల్మీకి రామాయణాన్ని అన్నమయ్య చిన్నతనంలోనే పాటల రూపంలో వివరించారన్నారు. పురందరదాసులు అన్నమయ్యను శ్రీహరిగా అభివర్ణించారన్నారు. చిన్న తిరుమలాచార్యుడు ఓ మాట అన్నాడు. ఆయన కాళపాక అన్నమాచార్య దైవమవు నీవు, నువ్వే నాకు దేవుడివి, మాకు వేళమే శ్రీహరిని కనే విరవాలకిచ్చితివి, బ్రహ్మ సాక్షాత్కారాన్ని మాకు కలిగించావు అని కొడుకు పెద్ద తిరుమలాచార్యుడు గాని చిన్న తిరుమలాచార్యుడు గాని వారు చెప్పినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బ్రహ్మ సాక్షాత్కారం అన్నమయ్యకు జరిగింది అని తెలుస్తూ ఉంది. నా అభిప్రాయం ఏమిటి అంటే అన్నమయ్య వల్లనే విశిష్టాద్వైతం బహుళ ప్రచారాన్ని పొందిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కీర్తనాల్లో స్థానికమైనటువంటి భాష ఉంది. అప్పుడు వాడుకలో ఉన్నటువంటి పదాలు కొన్ని మన వాళ్ళ వాడుకలో లేవు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తాయి. అర్థాలు దానికి వ్యాఖ్యానాలు చదివినట్లయితే అది కూడా మనకు సులభంగా ఉంటాయి. అలా కాకుండా కూడా తేలికైనటువంటి పదాలతో కూడా చెప్పినటువంటి కీర్తనలు ఉన్నాయి. మనకి కులానికి ఎలాంటి విలువ లేదు, ఇది మనిషి ఆపాదించింది, భగవంతుడు ఆపాదించింది కాదు. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా సమాజంలోని ఐక్యతా భావాన్ని దెబ్బతీస్తున్నారనే విషయాన్ని ఖండిస్తూ తన పాటల ద్వారా ప్రచారం చేశాడు.